Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఆల్రెడీ మనం హోలీ మీద ఒక ఇమేజ్ని వర్క్ చేసాం. సో కొద్దిగా స్టూడెంట్స్ వర్క్ చేసిన ఫైల్ని మనం కొద్దిగా కరెక్షన్స్ ఇద్దాం. ఒక సోషల్ మీడియా ఫైల్ అనేది ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఒక ఫైల్ని డిజైన్ చేశారు. స్టోరీ ఫేస్బుక్, దాని స్టోరీ ఫేస్బుక్ కూడా చేయమని అంటారు, చేయాలి. సో ఈ విధంగా ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఆల్రెడీ మనకి డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి, డిజైన్ మొత్తం చేంజెస్. ఎందుకు అంటున్నానంటే థీమ్ కలర్కి మన లోగో థీమ్ కలర్కి బ్యాక్గ్రౌండ్కి మ్యాచింగ్ లేదు. లోగో థీమ్ కలర్ ఏంటి? బ్లూ అండ్ ఆరెంజ్. మరి ఎల్లో ఎందుకు వచ్చింది? సో ఈ ఫైల్ని నేనేం చేస్తున్నాను, జస్ట్ నేను జేపీజీ కింద తీసుకున్నాను ఒక అవుట్పుట్ కోసం సెలెక్ట్ చేశాను. చూడండి, అసలు థీమ్ కలర్కి దీనికి మ్యాచ్ లేదు. ఓకే సార్, మనం ఈజీగా మనం ఎంతవరకు చేయగలుగుతాం. సో ఇక్కడ ఇది చూడడానికి చాలా బాగుంది, బట్ దీన్ని ఇంకొద్దిగా బెటర్గా మనం చేయాలి. ఓకే, సో దీన్ని నేను డూప్లికేట్ డాక్యుమెంట్ చేస్తున్నాను. ఇమేజ్లోకి వెళ్ళి డాక్యుమెంట్ని డైరెక్ట్గా డూప్లికేట్ చేస్తున్నాను. నీట్గా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎడిటెడ్ అని పెట్టాను. సో ఇది స్టార్ట్ చేశారు. ఈ గ్రిడ్ లైన్ అనేది కామన్, ఈ గ్రిడ్ లైన్ స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? గ్రిడ్ లైన్ లేకపోతే ఎలా ఉంది, దానికి బ్యాలెన్సింగ్ లేదు. ఎక్కడ పట్టుకుంటుంది ఇక్కడ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మిస్టేక్ ఉంది. మనం ఆల్రెడీ ఫైల్ ఒకసారి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకే, ఇలా తీసుకోవచ్చు. ఇలా మనం రైట్ క్లిక్ డిస్టార్షన్లోకి వెళ్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ తీసుకొని ఇక్కడి నుంచి అలా స్టార్ట్ చేసినట్టు, అదే ఇక్కడ స్టార్ట్ చేసినట్టు. సో లోగో అనేది చాలా మంచి ప్లేసింగ్లోనే ఉంది. సో దీన్ని కొద్దిగా తగ్గించుకోండి. ఎప్పుడైనా లోగోని డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఈ లోగో నేను ఒక పిఎన్జి ఫైల్ ఇచ్చాను కాబట్టి ఈ లోగో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా పెట్టారు. కానీ 4 సార్లు దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఇలా చిన్న చేసి పెద్ద చేయడం వల్ల బ్లర్ అవుతుంది. ఎప్పుడైనా చెప్పాను, ఎప్పుడైనా నేను మీకు చెప్పేది ఒకటే, ఏ లోగోని తీసుకున్నా కూడా అది ఒక పిఎన్జిలో ఉంటే ఏం చేయాలి, దాన్ని రైట్ క్లిక్ స్మార్ట్ చేయాలి. అండ్ లేయర్ ప్యాలెట్ ఎప్పుడైనా వాడేటప్పుడు ఫోటోషాప్లో కంపల్సరీ దానికి రీనేమ్ ఇవ్వడం నేర్చుకోండి. ఇది ఏందనేది తెలియదు. ఓకే, ఇది ఏదో లేయర్ 10 ఏంటి? సో ఇవే రాంగ్ డైరెక్షన్స్ ఇవన్నీ. ఎందుకంటే ప్రతిదీ చాలా ప్రాపర్గా మనం డిజైన్ చేస్తేనే మన ఫైల్ వేరే వాళ్ళు ఓపెన్ చేసి చూసినా కూడా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. మనం ఫ్రీ పిక్లోంచి ఒకటి డౌన్లోడ్ చేయగానే ఎంత నీట్గా అలైన్ అయి ఉంటాయి ఫోల్డర్స్, టెక్స్ట్ లేయర్స్ అని, ఇమేజ్ లేయర్స్ అని. మరి ఇక్కడ ఎలా ఉంది, ఇది కరెక్టేనా? సో ఇదొక మిస్టేక్ అండి, మీరు తెలుసుకోవాలి. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఈ మిస్టేక్ని రిపీట్ చేయకండి. ఇది మన మెయిన్ లోగో. సో కావాలంటే JVSIT లోగో. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటి, ఇదేదో ఫైల్, అసలు ఇక్కడ ఏం తెలియట్లేదు. ఇక్కడేదో సో ఇమేజ్, కలర్ఫుల్ ఇమేజెస్ ఉన్నాయి. లైక్ మనం దానికి పేరు పెట్టచ్చు, కలర్ 1 అని. ఓకే, ఇది కలర్ IMG ఇమేజ్ 2. మరి కలర్ ఇమేజ్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, IMG 1. మరి ఈ రెండు ఒకే చోట పెట్టుకోవచ్చు కదా, పక్కనే కదా ఉంది. సో లేదా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ డౌన్లో వేసుకో. ఈ రెండు ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా. హెడర్ పార్ట్ వరకు హెడర్ని తీసుకోండి, బాడీ పార్ట్ వరకు బాడీని తీసుకోండి, ఫుటర్ పార్ట్ వరకు ఫుటర్ని తీసుకోండి. సో ఆ విధంగా మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. మనం చేసే ఈ డిజైనే కాదు, వెబ్సైట్ని కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు, హెడర్, బాడీ, ఫుటర్ అని. సో మనల్ని కూడా ఆ విధంగానే చేస్తారు, హెడర్, ఫుటర్, బాడీ అండ్ ఫుటర్. మన బాడీని కూడా ఆ విధంగానే డిఫైన్ చేస్తారు. సో టాప్ పార్ట్ని హెడ్ పార్ట్ అని, బాడీ పార్ట్ అని, ఫుటర్ పార్ట్ అని డిఫైన్ చేస్తారు. సో అందుకనే మనం ఆ మినిమం టెక్నికల్ వ్యూని తెలుసుకోవాలి. ఆ టెక్నికల్ వర్డ్స్ ఏంటనేది మనం చెక్ చేసుకొని చేయాలి. సో బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లోగోని కంపల్సరీ సెలెక్ట్ చేశాను.
ఇది తీసేసాను, సెలెక్ట్ చేసి దీనికి వైట్ ఇచ్చాను. ఎందుకంటే మన థీమ్ కలర్ ఇది కాదు కదా, సో వైట్ ఇచ్చేసాను. సో వైట్ మీద చూడండి కొంత ఎలిగెంట్ వచ్చింది. ఓకే గుడ్ సార్, మనం కంపల్సరీ ఇద్దాం అనుకుంటున్నాం, ఇవ్వండి, ఎవరు కాదన్నారు, కలరే ఇవ్వండి. ఒక ఎల్లో కలర్ ఇచ్చేదానికి ఒక థీమ్ కలర్ కానీ, ఒక ఎల్లో కలర్, ఒక ఆరెంజ్ లో లైట్ థీమ్ కలర్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది, ఇందాక దానికి ఇప్పటికి కలరే ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇవ్వచ్చు. అండ్ ఈ టాప్ హెడర్ పార్ట్, ఇప్పుడు లోగో చూడండి ఎంత హైలైట్ అయింది. ఓకే, సో నేను ఆల్రెడీ దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేశాను కాబట్టి కంట్రోల్ టీ అనగానే ఇక్కడ నాకు ఈ క్రాస్ సింబల్ వచ్చింది, అంటే అది స్మార్ట్ లో ఉన్నట్టు. దీన్ని ఎన్నిసార్లు నేను ట్రాన్స్ఫార్మ్ చేసినా నాకు పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో దీంట్లోకి తీసుకున్నాను, గుడ్, బాగుంది. ఇక్కడున్న డిస్టెన్స్ ఒకటేనా, ఎనీ మిస్టేక్స్ ఓకేనా? సో ఇక్కడ ఏంటో పెట్టారు, ఇదేంటి నిలబడి వెళ్తున్నట్ట దీని మీద, ఓకే ఫైన్, పర్లేదు. సో హ్యాపీ హోలీ, ఇది ఎలా ఉందంటే స్టేటస్ పెట్టినట్టు ఉంది, మన వాట్సాప్ స్టేటస్లో వచ్చే ఈమోజీస్ ఆ స్టైల్ ఉంది, తీసేయండి. సో ఇట్ షుడ్ బి వెరీ క్రిస్టల్ క్లియర్ అండి, హ్యాపీ. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నాకు రౌండెడ్ ఫాంట్స్ కావాలి కాబట్టి దాన్ని ఏం తీసుకున్నాను, నేను పాపిన్స్ తీసుకున్నాను. పాపిన్స్లో చూడండి రెగ్యులర్ తీసుకున్నాను, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఇది హైలైట్ అవ్వకూడదు, అందుకే దీన్ని ఎంత చిన్నదిగా చేయాలనుకుంటే అంత చిన్నదిగా చేశాను. సో ఐ డ్రాపర్ తీసుకొని లేదా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ ఎలిమెంట్ ఇస్తాను. అండ్ హ్యాపీ హోలీ అనే దాన్ని ఇంకా చిన్నది చేసుకోవచ్చు. సార్ దీన్ని కొద్దిగా నేను స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్ చేయాలి, షార్ట్ కట్ ఏంటి? ప్రసాద్, శివ, స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్ దుర్గా చెప్పండి. కంట్రోల్ షిఫ్ట్ కే, స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్ చెప్పానా లేదా? నాకు ఒక టాస్క్ ఇచ్చి మీరు డౌట్స్ ఉన్నాయి సెషన్స్ చెప్పండి అంటే దాంట్లో మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను. 2 థింగ్స్ ఇందులో, మీరు కంప్లీట్గా షార్ట్ కట్స్తో మైండ్ మొత్తం బాగా రీడ్ చేసుకొని చదువుకొని నా దగ్గరకు వచ్చి సార్ నాకు ఈ టాస్క్లో డౌట్స్ ఉన్నాయంటే చెప్పేటప్పుడు షార్ట్ కట్స్ మీరు చెప్పండి, లేదా అసలు నా దగ్గరికి రాకుండా. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం, సార్ రావద్దన్నారు కదా వద్దులే టాస్క్ ఎట్లయినా పర్లేదు అని మాత్రం అనుకోకండి. షార్ట్ కట్స్ నీట్గా చదువుకొని నా దగ్గరికి వచ్చి నేను అడిగినప్పుడు షార్ట్ కట్స్ చెప్పండి, మీకు రిపీట్ అయినట్టుంది. మన దగ్గర నుంచి వెళ్తే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఫింగర్ టిప్స్ మీద షార్ట్ కట్స్ ఉండాలి మనకు, చేతుల మీద అలా ఆడాలి షార్ట్ కట్స్. బయటికి వెళ్తే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంతా డీప్ అండ్ అడ్వాన్స్డ్గా చేయాలి మనం. ఓకే, సో తగ్గించాను. అండ్ కంట్రోల్ టీ క్యారెక్టర్ ప్రీసెట్స్కి వెళ్తున్నాను. టెక్స్ట్లో ఉన్నాను కాబట్టి కంట్రోల్ టీ అంటే ఇది వచ్చింది, అర్థమైందా? క్యారెక్టర్ ప్రీసెట్స్లో ఇక్కడే కదా స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్. సో అలాగే ఇక్కడ లైన్ టు లైన్ స్పేసింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ క్యారెక్టర్ స్పేసింగ్ కానీ తీసుకున్నాను. ఇది హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఏది హైలైట్ అవ్వాలి, ఓలే మరి వచ్చిందా? సో ఇది చూసారమ్మా మీరు చేసింది, ఇదేమో ఈ చివరికి ఇచ్చేసారు, ఇదేమో ఇక్కడ గ్యాప్ ఇచ్చింది. కరెక్ట్ సెంటర్ అలైన్మెంట్ ఉందా? అలైన్మెంట్స్ క్లాస్ చెప్పలేదా నేను? సో దీన్ని సెలెక్ట్ చేసుకో, ఇక్కడ టెక్స్ట్ మొత్తం వచ్చింది. కంట్రోల్ షిఫ్ట్ చేయి, దీంట్లో ఈ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి, 2 లేయర్సా, ఇందులో కూడా మళ్ళీ లోగో ఉంది. సో ఒక గ్రూప్లో ఇంకో గ్రూప్ ఉంది, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ జీ, లేకపోతే చూసారు ఇవన్నీ కదులుతున్నాయి మనకి. ఓకే చూసారా అన్ని కదులుతున్నాయి. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లోగో ఏంటి, ఇక్కడ మరి దాని లోగో అనకూడదు, వాటిని ఐకాన్స్ అంటారు. ఏమంటారు? ఐకాన్స్ అంటారు. మరి ఐకాన్స్ అన్నప్పుడు మరి ఐకాన్స్కి ఇక్కడ పేర్లు పెట్టాలి కదా. ఇదేంటిది? ఫోన్ ఐకాన్,
వాటి లోగో అనకూడదమ్మా, ఐకాన్స్ అంటారు, తెలుసుకోండి టెక్నికల్ వర్డ్. ఓకే, ఇది వచ్చేసరికి అడ్రస్ ఐకాన్. ఐఫోన్ ఇస్తే కొద్దిగా డివైడింగ్ బాగుండిద్ది. ఓకే, సో ఐకాన్స్ కూడా Ctrl+Shift+G అన్గ్రూప్ చేశాను. తర్వాత చూద్దాం ఏది గ్రూప్ చేయాలి ఏది అన్గ్రూప్ చేయాలి అనేది నేను మళ్ళీ ఒకసారి నీట్గా మీకు అప్డేట్ ఇస్తాను. సో బాగుంది సార్, హ్యాపీ హోలీ, ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ తీసుకున్నాను. సో ఇక్కడికి ఈ వెనకాల ఉన్న దానికి రెండింటిని సెలెక్ట్ చేయండి. సో రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏముంది, ఎప్పుడైనా రెండింటిని ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే ఇవి యాక్టివేట్ అవుతాయా? అవ్వవు. సో దీనికి అసైన్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని అసైన్ చేసుకొని, ఓకేనండి, మీకు అర్థమవుతుందా దుర్గా గారు? సో దీన్ని ఇలా పెట్టుకోండి. ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆల్రెడీ మనం ఎందుకు బ్లాక్ ఇవ్వాలి అండ్ ఒక ప్రాపర్ ఇది లేదు కదా, లైక్ ఒక అలైన్మెంట్ లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రెక్టాంగులర్ బాక్స్ని ఈ విధంగా పెట్టుకొని కొద్ది గ్యాప్ ఇద్దాం, మనకి స్పేస్ ఉంది కదా ఇక్కడ, ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. సో నేను బ్లాక్ ఎందుకు ఇవ్వాలి సార్, నాకు అలా అని చెప్పేసి నా లోగో థీమ్ కలర్ ఇస్తే మొత్తం అదే అయిపోద్ది. అందుకని నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఈ కలర్ ఇస్తున్నాను, అంటే బ్లాక్ కాకుండా కొద్దిగా ఒక థీమ్ కలర్ లాగా. చూసారా, అటు బ్లాక్ కాదు ఇటు మన థీమ్ కలర్స్ కాదు, అంటే డార్క్ లో కొద్దిగా డార్క్ ఇచ్చాను. లేదా ఇక్కడ నుంచి ఈ కలర్ అయినా తీసుకోవచ్చు, ఈ గ్రే తీసుకోవచ్చు, మరి బ్లాక్ కాకుండా. ఇప్పుడు ఎలా ఉంది, కొత్తగా వెతకాల్సిన అవసరం లేదు. కలర్స్ మనం తీసుకునే ఇన్పుట్స్ నుంచే కలర్స్ ని తీసుకుంటున్నాం, అంతే తేడా. ఇది బాగుందా, ఇది బాగుందా? రెండు బాగున్నాయి. గ్రే బాగుందా దీనికన్నా? ఓకే, తీసుకుందామా? సో ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకో, దీని చుట్టూరు ఒక ఎడ్జ్ స్ట్రోక్ ఉంది, మనకు చూడగానే అర్థమైపోతాను ఎందుకు దాని ఎడ్జ్లో స్ట్రోక్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగుందా? సో ఇది చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓకే, కానీ ఇక్కడ కూడా ఏంది, ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, స్ట్రోక్ రిమూవ్ చేయండి, ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఇవి కలర్స్ హైలైట్ అవ్వకూడదు, ఇవి ఎప్పుడైనా సరే మనకి డల్గానే ఉండాలి. ఓకే, ఇవి ఎప్పుడు డల్గా ఉంటాయో ఆటోమేటిక్గా దానికి ఉన్న టాప్ లెవెల్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో ఇక్కడ కూడా స్ట్రోక్ చాలా ఇచ్చారు, అంత ఇవ్వకూడదు, 2% ఇవ్వండి. ఇక్కడ కూడా ఎక్కువ ఇచ్చారు, 2% ఇవ్వండి. సార్ మనకి ఆ స్ట్రోక్కి స్ట్రోక్ కనెక్ట్ అవ్వాలా అంటే ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఆ గ్రే ఇవ్వండి. సో గ్రే ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ గ్రే బ్లెండ్ అయిపోయింది కాబట్టి గ్రేలో తెలియట్లేదు, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ గ్రే వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూసారా ఇలా ఉంది, అందుకే దీని యొక్క డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేశాను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటేనే పైన యాక్టివేట్ అయ్యిద్ది. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, తీసుకొని ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? సో అండ్ ఇది నెక్స్ట్ థింగ్, అండ్ ఇక్కడ ఏం చేతులు ఉన్నాయి, హెల్పింగ్ హ్యాండ్సా? ఇన్ని ఫార్మాట్స్ ఉండకూడదు, తీసేయండి. ఎంత తక్కువ కొంటే అంత క్యూట్నెస్ వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏంటి రంగులు ఉన్నాయి, ఇన్ని రంగులు ఎందుకు? అలాంటప్పుడు డిఫైన్ చేయండి దీన్ని, జస్ట్ దీని మీద ఇలా ఓవర్లాప్ చేయండి, మరీ ఏదో అడ్డంగా పెట్టకుండా దీని మీద ఓవర్లాప్. అన్నిటికన్నా మెయిన్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఏంటంటే దీని వెనకాల ఉన్న డ్రాప్ షాడో చాలా హెడ్ఏక్గా ఉంది, ఏదో ఫుల్గా బ్లర్ లాగా వచ్చేసింది. రావాలి కానీ క్యూట్నెస్ ఉండాలి. ఇటుపక్క ఇంత స్పేస్ ఇచ్చారు ఎందుకని? ఇటుపక్క రోడ్డా ఇది? కాదు కదా. సో దీన్ని ఏం చేస్తున్నాను, ఇలా తీసుకోవచ్చు. సో Ctrl+A సెలెక్ట్ ఆల్, డాక్యుమెంట్ మొత్తానికి Ctrl+A సెలెక్ట్ ఆల్ చేశాను, సెంట్రలైన్ చేశాను. సెంట్రలైన్ చేసి మళ్ళీ దీన్ని స్పేస్ ఇలా ఇవ్వచ్చు. అండ్ ఇది ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది కదా, ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే సార్, అంతా బాగానే ఉంది. రెక్టాంగులర్ టూల్ని డబుల్ క్లిక్ చేశాను. డ్రాప్ షాడో ఎందుకు సార్ ఇంత? సైజ్ తగ్గించండి, స్ప్రెడ్నెస్ తగ్గించండి, డిస్టెన్స్ తగ్గించండి. సార్ కొద్దిగా సైజ్ ఇవ్వండి.
చుట్టూరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీన్ని నన్ చేసేయండి. ఇందాక దానికి ఇప్పటికి లుక్ అండ్ ఫీల్ మారిందా? ఓకేనా? సో మరి దీన్ని లాక్ చేసేయండి. ఇంక ఈ రెండు డిస్టర్బ్ అవ్వకూడదు మనకి. సో దీన్ని ఏం చేస్తున్నాను, లాక్ చేస్తున్నాను. దీని మిడిల్లో ఉన్న వాటిని ఆటో సెలెక్ట్ లేయర్తో ఇలా సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించినవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఆటో సెలెక్ట్ లేయర్తో ఇలా క్లిక్ చేయగానే దానికి సంబంధించినవన్నీ సెలెక్ట్ అవుతాయి. తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. సో మళ్ళీ ఒకదాన్ని క్లిక్ చేస్తే ఒకదానికి సెలెక్ట్ చేసుకున్నాను. ఆటో సెలెక్ట్ లేయర్ తీసేసాను. Ctrl+T. అప్పటికి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది లాక్లో ఉంది కదా, సెంటర్ అసైన్ చేస్తున్నాను. ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. సో Adobe XD ఈ చెయ్యి ఓకే ఫైన్, పర్లేదు. ఇది ఒక్క హ్యాండ్ సపరేట్గా వచ్చింది. ఎందుకని దీని లోపలికి వెళ్తే ఏమవుతుంది, వెనక్కి వెళ్తుంది? లేదు కదా, వెనక్కి వెళ్ళట్లేదు కదా, చూడండి. సో XD హిందీలోకి వెళ్ళిపోయింది. XD ఇమేజ్ అండ్ ఐకాన్. ఇమేజ్ ఉంది, అందులో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐకాన్. అప్పుడేమైతే మనకు ఒక ఐడియా వచ్చింది ఇది. సో ఇదేంటి, దీని పరిస్థితి ఏంటి? ఫిగ్మా. ఇది కూడా అంతే కదా, మొత్తం సెట్ ఉంది కదా. ఫిగ్మా ఎప్పుడైనా సరే రాసేటప్పుడు ఎఫ్ నుంచి చూసారు అన్ని స్మాల్ ఉంటున్నాయి. ఎఫ్ షుడ్ బి క్యాపిటల్. ఫిగ్మా -ఇమేజ్ -ఐకాన్. ఇలా డివైడ్ చేసే విధానం తెలియాలి మీకు. చూడడానికి ఎంత క్యూట్గా ఉంటుందో చూడండి ఇప్పుడు. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇదేంటి ఇక్కడ, కలర్ స్ట్రైప్ ఆర్ స్ట్రిప్, అంతే కదా, కలర్ స్ట్రిప్. మరి దీన్ని ఇది ఎక్కడ, ఇమేజ్ ఐకాన్లో ఉంది ఇది, లేదా దీని బయట ఉంది. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని 1 2 3 ఓకే, మరి దగ్గరగా ఉన్నట్టుంది. గన్. ఓకే, ఫిగ్మా ఐకాన్. ఓకే, అర్థమవుతుందమ్మా? సో లెగ్స్, హ్యాండ్ 1 హ్యాండ్ 2. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. బేస్ స్ట్రిప్, ఒక కింద బేస్ కదా అది, ఒక బేస్ స్ట్రిప్ వేసావు. ఇదేంటిది, ఇవి ఎలా ఉన్నాయంటే వాట్సాప్లో చిన్న చిన్న ఎలిమెంట్స్ లాగా ఉన్నాయమ్మా. ఇలా ఉండకూడదు. ఆల్రెడీ మనం కలర్స్ చూపిస్తున్నాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలి, ఇలాంటి స్ప్లాషెస్ ఉన్నాయా, ఈ స్ప్లాషెస్ దీని వెనక్కి వెళ్ళాలి. వాటిని స్ప్లాషెస్ అంటారు, ఓన్లీ స్ప్లాషెస్. PNG ఎలా స్ప్లాషెస్ వచ్చాయా? సో ఒక్కొక్క స్ప్లాష్ తీసుకో, దీన్ని రైట్ క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఇమేజ్ న్యూ ట్యాబ్ అంటే కొంత కలరే వచ్చింది. ఇక్కడ ఆల్ చూసా PNG ట్రీ అని ఇలా వచ్చింది. అలాగే విజిట్ చేసుకుంటే జీమెయిల్తో ఒక PNGని డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇక్కడ PNG ట్రీ అనే వాళ్ళు ఇచ్చారు. ఒక జీమెయిల్తో ఇచ్చే ఫ్రీ వర్షన్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? మోడిఫికేషన్స్
సో ఇలా మనకి ఇచ్చాడు. సో డౌన్లోడ్ పిఎన్జి, ఒక నిమిషం ఇలా క్లోజ్ చేయనియండి. డౌన్లోడ్ పిఎన్జి అండ్ డౌన్లోడ్ ఈపీఎస్. రిలాక్స్ డౌన్లోడ్ అంటే ఫ్రీ ప్లాన్ అని అర్థం. ఇలా మినిమం సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనే నాలెడ్జ్ కూడా తెలియాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, ఇలా డౌన్లోడ్ చేస్తాను. ఎలిమెంట్ వచ్చింది కదా, ఎలిమెంట్ తీసుకున్న తర్వాత దాన్ని 100% చూడండి క్వాలిటీ ఎంత బాగా వచ్చిందో. సో ఒకటే స్ప్లాష్ తీసుకోవాలి. దీన్ని వచ్చేసరికి డిలీట్ చేసుకోండి. సో దీన్ని కంట్రోల్ టీ రైట్ క్లిక్ చేసి ముందు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేశాను, కలర్ స్ప్రైట్. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఒకవైపే పెట్టండి, అన్ని వైపులు వద్దు, ఎక్కడైనా ఒక్క వైపు. ఎందుకంటే టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, హోలీ, ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక టెక్స్ట్, ఈ మూడు కలిపి ఏంటి, ఒక హోలీకి సంబంధించిన థింగ్ కదా. కంట్రోల్ జీ, ఇది మెయిన్ టైటిల్, ద హోలీ టైటిల్. నేను అంత నీట్గా ఇస్తున్నాను చూడండి. సో హోలీ టైటిల్ని సెలెక్ట్ చేసుకుని కొద్ది పైకి తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఆటో సెలెక్ట్ లేయర్ తీసుకొని వీటి వరకు సెలెక్ట్ చేశాను. ఓకే, దీంట్లో మన కలర్స్ కూడా వచ్చాయి. ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని తీసేసి ఇలా ఇస్తున్నాను. సో అడోబ్ ఎక్స్డి ఈ రెండుని ఇలా స్ట్రిప్ తీసుకున్నాను. ఫిగ్మా ఇది, అండ్ ఫాంట్ చూడడానికి చాలా దరిద్రంగా ఉంది. ఐ మీన్ లైక్ చాలా బోల్డ్ హెవీగా ఉంది. ఎంత నీట్గా ఉంటే అంత క్యూట్గా ఉన్నట్టు. లైక్ యూస్ పాపిన్స్. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది. సో ఇట్ షుడ్ బి రీడబుల్ కదా. మనకి 7.5 ఇవ్వండి. సో ప్రతి పాయింటర్ వైజ్గా ఇస్తున్నా చూడండి. నేను డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇట్ షుడ్ బి రీడబుల్, నాట్ చాలా బోల్డ్గా, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది నాకు అది ఆ ఫాంట్. సో సెలెక్ట్ చేశాను ఈ కలర్స్. ఇది హారిజాంటల్ టెక్స్టా, పారాగ్రాఫ్ టెక్స్టా? మీరు చేసింది ఆర్టిస్టిక్ టెక్స్టే, కానీ చాలా మైనస్లు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు స్పేసెస్ వాడారు? అలైన్మెంట్ కోసం. మరి నేను ఇక్కడ ఏం చెప్పానమ్మా, సెలెక్ట్ చేసి డిలీట్ చేయి. ఇక్కడ కూడా చూసావా, మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ సి, సెంట్రల్ అలైన్మెంట్ రాలేదు. ఇక్కడ స్పేసెస్ ఎక్కడైనా వాడైనా. ఇవి మీరు చేసిన మిస్టేక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు చేయకూడదనే మీ ఈ ప్రోడక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ పోస్ట్ మీద. స్పేసెస్ వాడకూడదండి, అలైన్మెంట్ వాడాలి. చెప్పలేదు అలైన్మెంట్ మీకు? చెప్పాను కదా, మరి యూజ్ చేయాలి కదా. సో ఇది ఒక మిస్టేక్. అండ్ ఇది ఇచ్చేటప్పుడు 3 లైన్సే, ఓకే. కానీ నేను దీన్ని ఏం చేస్తున్నాను, పారాగ్రాఫ్ టెక్స్ట్ కింద కన్వర్షన్ చేస్తున్నాను. 3 లైన్సే కదా సార్ పారాగ్రాఫ్ కింద. ఎందుకంటే ఇలాగైనా సరే ఆర్టిస్టిక్ మీద అయినా సరే ఇలా తీసుకోవచ్చు. 2 లైన్స్ కింద, 3 లైన్స్ కన్నా కూడా 2 లైన్స్ బాగుంది కదా. అండ్ సెలెక్ట్ చేసుకొని పాపిన్సే తీసుకున్నారు. ఇక్కడ బాగానే తీసుకున్నారు, మళ్ళీ టెక్స్ట్ ఇక్కడ బాగానే తీసుకున్నారు టెక్స్ట్, కానీ మిగతా చోట్ల పాపిన్స్ వాడలేదు. సో తీసుకొని ఇక్కడ నేనేం చేశాను, టెక్స్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. మే యూ ఫీల్ లైన్ టు లైన్ స్పేసింగ్ ఇచ్చాను, నీట్గా క్యూట్గా ఉండాలని. సో క్లయింట్స్కి ఏంటి, లైఫ్ బి ఫిల్డ్ కదా, లైఫ్ బి ఫిల్డ్. సో అప్పుడు దీని వరకే బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ హోలీ, కలర్స్ ఆఫ్ అన్నిటినీ చేయకూడదు.
టచ్ అన్నట్టు ఉండాలి. ఓకే, అన్నిటిని బోల్డ్ పెడితే మనకి ఆ ఫీల్ ఎక్కడి నుంచి వచ్చింది. సో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ దీంట్లో బోల్డ్నెస్ ఉంది, సెమీ బోల్డ్ ఇచ్చారు. ఆల్రెడీ దానికి బోల్డ్స్ ఉన్నాయి కానీ మళ్ళీ మీరు సెమీ బోల్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఫాక్సిక్ బోల్డ్ ఉంది, ఫాక్సిక్ బోల్డ్ తీసేయండి. ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి. ఎనీ డౌట్స్ లక్ష్మి? లేదు కదా సార్. కలర్ఫుల్ సెలబ్రేషన్ ఇలా వెళ్ళొచ్చా? కలర్స్ ఆఫ్ హోలీ అన్నప్పుడు నేనేం చేస్తున్నాను, నా థీమ్ కలర్ తీసుకుంటాను. లైఫ్ టు బి ఫిల్డ్ అన్నప్పుడు దీనికి సెలెక్ట్ చేసుకొని ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేసినప్పుడు దీనికి ఫిల్ చేస్తుంది. ఇలా పెడతాను. ఎందుకు సార్ ఇక్కడ కింద ఇంత గ్యాప్ ఇచ్చారు? ఎందుకు సార్ దీన్ని ఇంత చిన్నదిగా చేశారు? మనం ఉంది కదా స్పేసు, ఇంత బండగా పెడదాం. అది లుక్ అండ్ ఫీల్ అనిపేది. ఎప్పుడు చిన్నదిగా ఉంటే అంత క్యూట్నెస్ ఉండేది. ఓకే, అండ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ చేయాలా, మీరు ఇచ్చిన ఆర్టిస్టిక్ టెక్స్ట్ ని 2 lines కింద పెట్టాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను, సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను ఇంతవరకు. సో ఇది ఉంది కదా ఇక్కడ కలర్, కంట్రోల్ సేవ్ చేస్తున్నాను, ఎడిటెడ్, సేవ్. ఇది ఉంది కదా, దీన్ని పైకి ఇలా ఓవర్లాప్ చేశాను. ఓకే, ఓవర్లాప్ చేసి ఈ డాక్యుమెంట్లో Ctrl+Alt+G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేశాను. బాగుంది కదా దానికన్నా. Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసి ఇప్పుడు ఎలా ఉంది, దాని మీద ఓవర్లాప్ అవుతున్నట్టు. అండ్ ఫైనల్లీ ఫుటర్ పార్ట్ కూడా చాలా బ్యాలెన్సింగ్ లేదు. సో సెలెక్ట్ చేశాను, ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. ఓకే, దీనికి చుట్టూరున్న ముందు మీరు ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకోగానే దాని చుట్టూరున్న స్ట్రోక్ని మీరు వదిలేస్తున్నారు. ఆ స్ట్రోక్ని తీయాలి ముందు, తీస్తేనే కదా ఎంత క్యూట్గా ఉందని తెలిసేది. మీకు ఇక్కడ ఏంటంటే కనపడదు అది, కానీ దాని లోపల ఉంది చూడండి, ఏదో లైన్ లాగా ఉంది. మరి రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని దాన్ని కంపల్సరీ ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. డైరెక్ట్ సెలెక్షన్ తీసుకుంటే పైన యాక్టివేట్ అవుతాయి, నన్ను పెట్టుకోవాలి. సో ఇవి ఎప్పుడు ఫిల్లింగ్లో ఉంటే అది ఫిల్లింగ్లోనే ఉండాలి. ఏదో ఇట్లా పెట్టారు ఎందుకని అట్లా? సో సెలెక్ట్ చేసుకొని దీనికి ఏం చేయాలి, సెంటర్ అలైన్మెంట్ చేయాలి. ఇప్పుడు ముందు ఎలిమెంట్స్ని సెంటర్ చేసుకోండి. సరే ఇలాగే పెట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు. సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో టెక్స్ట్, దీని టెక్స్ట్ ఎంత ఉంది? 9 ఉంది కదా. 8.5 ఇవ్వండి, చాలా ఎక్కువగా ఉంది ఇది. సో ఇది వేరు ఇది వేరు మళ్ళీ. సో సెలెక్ట్ చేసుకొని 8 ఇవ్వండి. దీనికి పాపిన్స్ ఇవ్వండి. నెంబర్ హైలైట్ కావాలి కాబట్టి నేను ఇది ఇస్తాను. అమీర్పేట్ హైదరాబాద్. దీని నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు కదా. హైదరాబాద్. ఇంకోటి అవసరం లేదు, ఇక్కడికి వచ్చి స్పేస్ ఇచ్చి ఒక లైన్ ఇవ్వండి పక్కన. లైన్ ఎలా ఇవ్వాలి? షిఫ్ట్ పట్టుకొని స్లాష్ నొక్కితే ఒక లైన్ గీత వచ్చింది. www.jvsit.in. సార్ 8.5 మరీ ఎక్కువగా ఉంది, 8 ఇవ్వండి. బ్యాలెన్స్ అయిందా లేదు? ఇది హైలైట్ అవ్వాలి, ఇది 8 ఇవ్వండి. సో దీనికి సెలెక్ట్ చేసుకొని సెమీ బోల్డ్ దగ్గర కూర్చో క్లాస్లో ఉన్నాండి.
ఇది మనకు నెంబర్ హైలైటింగ్ కాబట్టి నెంబర్ని కొద్దిగా బోల్డ్ చేసి ఇలా పెడతాం. అడ్రస్ ఇట్లా వెళ్ళకూడదా? సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి లైన్స్ అన్ని కదా, చూసారు ఎంత నీట్గా ఉన్నాయా? ఈ లైన్స్ని హైడ్ చేయాలి. నేను డిలీట్ చేయట్లేదు, కంట్రోల్ సేవ్ చేశాను. నేను డిలీట్ చేస్తున్నానా, డిలీట్ చేయట్లా, హైడ్, కంట్రోల్ హెచ్ హైడ్ చేశాను. మళ్ళీ కంట్రోల్ హెచ్ అంటే అన్హైడ్ అయిపోయింది. డిలీట్ చేయట్లా, హైడ్ చేశా, మళ్ళీ అన్హైడ్ చేయాలి చూసుకోవడానికే, కానీ కంపల్సరీ వర్క్ చేయాల్సింది గైడ్ లైన్స్తో. క్లియరా? కంట్రోల్ ఎస్ సేవ్, కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాస్ జేపీజీ. ఇవి ఎంత క్యూట్గా ఉండాలంటే అంత క్యూట్గా పెట్టుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. సో దీన్ని, ఇది ఫోన్ ఐకాన్, ఈ రెండు ఒకటి కదా, కంట్రోల్ జీ గ్రూప్ చేయండి. ఇది ఫోన్ ఐకాన్. ఎందుకు గ్రూప్ చేశానంటే మొత్తానికి కలిపి నేను సెంటర్ చేద్దాం. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది అడ్రస్, కంట్రోల్ జీ గ్రూప్, అడ్రస్ ఐకాన్ గ్రూప్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ చేయండి. గ్రూప్ చేసి దీన్ని ఫుటర్, కంట్రోల్ సెలెక్ట్ అవ్వాలని, ఇది ఎడ్జ్లో ఉందమ్మా చూడండి, దీనికి సెంటర్ చేస్తాను. ఇది ఇంకొద్ది కిందకి రావచ్చు సార్. అంటే మీరు పెట్టింది ఏంటి, ఇలా పెట్టారు. నేను వైకి అలాగే ఇక్కడ పి ఇలా పెట్టుకోకూడదా? అప్పటికి ఇంకా అది బ్యాలెన్స్ అయినట్ట కాదు. సో కంట్రోల్ ఎస్ సేవ్, కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాస్ జేపీజీ ఎడిటెడ్. సో ఇది మీరు చేసింది, ఇది నేను చేసింది. చెప్పండి ఏది బాగుంది? ఇవి చూడండి ఎంత డిస్టర్బెన్సెస్గా ఉన్నాయో. ఏదో ఒక బేసిక్ మోడల్ పెట్టినట్టుంది. స్ప్లాషెస్ని తీసుకోవాలి, స్ప్లాషెస్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అప్పుడే దాని యొక్క కలర్ఫుల్స్ లైఫ్ ఉంటాయి. టెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంత క్యూట్నెస్ వచ్చింది. సో అడోబ్ ఎక్స్డీస్కి ఇక్కడ చూడండి, మీరు చేసిన డిజైనే, మీరు చేసిన డిజైన్ని నేను ఒక ప్రాపర్ అలైన్మెంట్లో నీట్గా పెట్టించాను అంతే. అలైన్మెంట్స్ అండ్ అరేంజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద డిజైన్. అందుకే మనకున్న 5 బేసిక్ రూల్స్ ఏంటి, 5 బేసిక్ రూల్స్లో కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చిందంటే లైక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది ఏంటంటే డిజైనింగ్లో కలర్ థియరీ తీసుకోవాలి. కలర్ థియరీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, మనకు చాలా 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 ఇంపార్టెంట్. అది టైపోగ్రఫీ, టెక్స్ట్ కంట్రోలింగ్, అలైన్మెంట్ అండ్ అరేంజింగ్ అండ్ క్రియేటివిటీ, ఇవే మనకు కావాల్సింది, ఇంకేం వద్దు. అలైన్మెంట్ అరేంజింగ్ నేను ప్రతి పోస్ట్కి చెప్పుకుంటూనే వస్తున్నాను, అయినా చూసారు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి మీరు చేసిన దాంట్లో. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఈ పిహెచ్డి ఫైల్ పంపిస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడెక్కడ నేను మోడిఫై, ఇక్కడ దీనికి ఎంత వేరియేషన్ ఉంది, ఎంత ప్రొఫెషనల్ లుక్ వచ్చిందో చూడండి. ఇలా పెడతారా ఎవరైనా? సో ఈ మోడిఫికేషన్ చేసి నాకు అప్డేట్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్. This is Vamshi Tande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.